శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలి 2 మ్యాచ్ల్లో ఈజీగా గెలిచిన భారత్ కు మూడో మ్యాచ్లో ఆతిథ్య జట్టు నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్లకి 137 పరుగులకే పరిమితమైంది. ఓడిపోయిందనుకున్న దశలో బౌలింగ్ కు వచ్చిన రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్లు మ్యాచ్ ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులే చేసింది. 3 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి భారత్ ముందు 3 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఈ లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే చేర్చేసింది. సూర్యకుమార్ 4 కొట్టడంతో మ్యాచ్ ముగిసిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక భారత్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది. గత మ్యాచ్ తో పోలిస్తే ఏకంగా 4 మార్పులతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగింది భారత్. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్ లకు విశ్రాంతినిచ్చింది. వారి ప్లేస్ లో శుభమన్ గిల్, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ లు జట్టులోకి వచ్చారు. అయితే గత 2 మ్యాచ్ల్లో మెరుగ్గా రాణించిన భారత బ్యాటర్లు ఈ మ్యాచ్ లో మాత్రం తేలిపోయారు. శ్రీలంక బౌలర్లు దాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో 30 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. ఎస్ఎస్పీ జైస్వాల్ 10, సంజు శాంసన్ డెకౌట్, రింకు సింగ్ 1, ఇక సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులకే విఫలమయ్యారు. అయితే వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ 39 పరుగులు, రియాన్ పరాగ్ 26, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. అయితే స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభం అందించారు. దీంతో ఓ దశలో 15.1 ఓవర్లలో శ్రీలంక 1 వికెట్ కోల్పోయి 110 పరుగులతో నిలిచి ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ ఈ దశలో భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. 43 పరుగులు చేసిన కుశాల్ మెండిస్, అలాగే 46 పరుగులు చేసిన కుశాల్ పెరారాలను వెంటనే అవుట్ చేశారు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. శ్రీలంక విజయానికి చివరి 2 ఓవర్లలో 9 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ లో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకున్నాడు. 19వ ఓవర్ ను ఆశ్చర్యకరంగా రింకు సింగ్ కు అప్పజెప్పాడు. రింకు బౌలింగ్ లో శ్రీలంక బ్యాటర్లు అనూహ్యంగా తడబడ్డారు. ఆ ఓవర్ లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చిన రింకు 2 వికెట్లు తీశాడు. దీంతో చివరి ఓవర్ లో శ్రీలంక విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి ఓవర్ ను వేసేందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుకొచ్చాడు. దీంతో తొలి బంతి డాట్ వేసిన సూర్య 2, 3వ బంతికి వికెట్లు పడగొట్టాడు. ఇక చివరి 3 బంతులకు 3 పరుగులు అవసరమైన దశలో 2 పరుగులు రావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్ లో టీమిండియా విజయం సాధించడంతో భారత్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.